నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటే నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకంత సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా అంటే ఆల్రెడీ మీరు నా టైటిల్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో నేనైతే ఇప్పుడు తిరుమలకి ట్రావెల్ చేస్తున్నా అండ్ నేను నేషనల్ హైవే 44 పైన ఉన్నా. మార్నింగ్ నేను 5:30కి అలా బయలుదేరిన. సో టైం వచ్చేసి ఇప్పుడు 8:10 అవుతుంది. ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది. సో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి మేము తిరుమలకి వెళ్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా శ్రీవారి దర్శనం చేసుకోవాలని. సో ఫైనల్లీ నాకు స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే దొరికినాయి అనమాట. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మామూలుగా మనము శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే ఒకసారి చాలా కష్టము, బట్ నాకైతే 2 times దర్శనం చేసుకునే ఆపర్చునిటీ దొరికింది. సో ఎప్పుడైతే మనకు ఆ కోటా రిలీజ్ చేసిర్రో ఫర్ సెప్టెంబర్ మంత్కి, నేను మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 o'clock వరకు కంటిన్యూస్గా నేను కూర్చొని టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేసిన అనమాట. సో ఫైనల్లీ నాకు 13th ఒక రోజు అండ్ 15th ఒక రోజు దర్శనం స్లాట్ దొరికినాయి అండ్ అకామిడేషన్ స్లాట్ కూడా బుక్ చేసేసుకున్నాము తిరుపతి అండ్ తిరుమలలో. మనకు రూమ్ వచ్చేసి 100 rupees పడ్డది తిరుపతిలో, అండ్ తిరుమలలో వచ్చేసి మనకు 200 rupees అనమాట. చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ నేను కూడా వ్లాగ్ చేసి, ఒక 7 months అవుతున్నట్టుంది. లాస్ట్ వ్లాగ్ వచ్చేసి కూడా నేను ఎప్పుడైతే డ్రోన్ కొన్నానో అప్పుడు వేసిన అనుకుంటా వ్లాగ్. దాని తర్వాత అన్ని మొత్తము ఇంకా ఏరియల్ వీడియోస్ అప్లోడ్ చేసి. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను ఏదైనా లేటెస్ట్ వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టైం అయితే ఇప్పుడు మనకు 8:10 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడైనా ఆగి మనము బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుందాము ఒక 9:30 అలా. మొత్తము కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మళ్ళీ నేను ఇంటికి వచ్చే వరకు కవర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. మనము తిరుమలకి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి మనకు మొత్తము 3 routes ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి నేషనల్ హైవే 16, ఇంకొకటి 565 అండ్ ఇంకోటి 40-44. సో నేను ఇందాక చెప్పినట్టు నేను ఆల్రెడీ నేషనల్ హైవే 44 పైన ఉన్నా. సో ఇది వచ్చేసి మనకు కర్నూలు, కడప, తిరుపతి రూట్ అనమాట. ఇంకోటి వచ్చేసి అది విజయవాడ హైవే అది. సో నార్మల్గా మనకు ఇది ఫాస్టెస్ట్ రూట్ అనమాట. కర్నూలు క్రాస్ అయిపోయినాము అండ్ మీరు ఇందాక చూసిన డ్రోన్ షాట్స్ వచ్చేసి అవి రాయలసీమ ఎక్స్ప్రెస్ వేవి. సో డ్రోన్ షాట్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నా. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:15 అవుతుంది అండ్ ఇప్పటివరకు అయితే మనం 261 kilometers అయితే ట్రావెల్ చేసినాము. ఇంకా వచ్చేసి 329 kilometers 5 hours 31 minutes చూపెడుతుంది. సో ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 4:47 చూపెడుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనము అక్కడిక్కడ కొద్దిగా వెయిట్ చేసినాం కదా మనము. సో దానివల్ల టైం అనేది ఇంక్రీజ్ అయింది. ఇంకా వెయిట్ చేస్తాం కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 8-9 అవ్వచ్చు మనం వెళ్ళేసరికి తిరుపతికి వెళ్ళడానికి. చూద్దాము ఎంత టైం పడుతుంది ఏంది అనేది. బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. 11 అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకో 2 hours వెయిట్ చేస్తే లంచ్ చేయవచ్చు అంటారు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా. సో నేను కూడా ఏమనుకుంటున్నా అంటే బెస్ట్ కదా అది, ఒకసారి ఆగి లంచ్ చేయడం బెటర్ కదా. సో అప్పటి వరకు అయితే మన ఫేవరెట్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ తింటున్నా. ఇప్పుడు మనము NH40 పైన ఉన్నాము. సో లంచ్ కోసం యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏదో గుజరాతీ డాబా ఉంది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే పార్సెల్ తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా మంచి ప్లేస్లో కూర్చొని తిందామని ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే లోపల ఎట్లుంది ఏంది మనకేం తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి పార్సెల్ తీసుకొని వెళ్ళిపోదాము. సో ఇదే అనమాట, ఇది నా కార్. ఇది లంచ్ అయిపోయింది. లంచ్కి వచ్చేసి మేము జీరా రైస్, దాల్ తడక, పాపడ్ ఫ్రై అండ్ బంగాళాదుంప ఉంటుంది కదా, అదొక కర్రీ తీసుకుని ఉండే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో ఇక్కడ స్కూల్ ఉంది. ఇది ఇక్కడ స్కూల్ దగ్గర ఆగి మేము ఏం చేసినామంటే ప్లేట్స్ అవన్నీ తెచ్చుకొని ఉండే. సో లంచ్ కానీ ఇచ్చేసినాము. ఒకసారి వెనక క్లౌడ్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తలేవు అనుకుంటా, ఒక్క నిమిషం చూడండి. సో ఇంకొక 4 hours టైం అవుతుంది ఇక్కడ నుంచి. 4.5 hours చూపెడుతుంది తిరుపతికి. సో మా వాళ్ళు ఇంకా యాక్చువల్లీ లంచ్ చేస్తారు.
అది అయిపోగానే బయలుదేరుతాము. ఇక్కడ చాయ్ బ్రేక్ కోసం అయినామన్నమాట. వడలు రెడీగా ఉన్నాయి తిననీకి. ఈ వడలు తినేసి చాయ్ తాగుదాం. సో ఇది రాజంపేట అంట. ఇక్కడ నుంచి తిరుపతి ఇంకొక 2 hours ఉంది. ఒక ప్లేట్ వడ, ఒక ప్లేట్ బోండా తినండి. స్పైసీ ఉంది ఇక్కడ. కారం అయితే మన తెలంగాణ కన్నా స్పైసీగా ఉంది. చాయ్ కంపల్సరీ తాగాలి, ఎందుకంటే ఆ కారం తిన్న తర్వాత ఈ చాయ్ అనేది కంపల్సరీ అనిపిస్తుంది. చియర్స్. 3 hours later. ఫైనలీ వి రీచ్ తిరుపతి అనమాట. ఎంత ఎగ్జాస్ట్ అయి ఉన్నా అంటే నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుండొచ్చు. దారిలో ఒక 1 hour ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్ల మొత్తం నా మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. మనకు ఇక్కడ అకామిడేషన్ కూడా సెట్ అయిపోయింది అనమాట. ఒకసారి నేను రూమ్ చూపెడతాను మీకు ఎట్లుంటుందో. చేసి మన రూమ్ నెంబర్ ఇది. సో మనము లోపలికి వెళ్తాము ఇప్పుడు, చూద్దాము లోపల మనకి ఎట్లా ఉంది రూమ్ అనేది. సో ఫస్ట్ మనకు ఎంటర్ కాగానే మన రూమ్ ఇట్లుంటుంది అనమాట. సో ఇక్కడ విండో ఉంది, ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు బెడ్ ఉంది, ఒక 2 pillows అండ్ 2 blankets ఏమో ఇచ్చిర్రు. ఇక్కడ ఒక చిన్న టేబుల్ అండ్ ఇక్కడ ఒక టీపాయ్లో ఇంకోటి ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ చైర్ ఉంది, ఇక్కడ మిర్రర్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇదన్నమాట. ఫస్ట్ వెళ్ళేసి డిన్నర్ చేసి పడుకొని రేపు శ్రీవారి దర్శనంకి వెళ్ళిపోవాలి. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చేటైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.